మరో ప్రజా ప్రస్థానం ఇంకాసేపట్లో మొదలు కాబోతోంది. వైఎస్ జగన్ తరఫున ఆయన సోదరి షర్మిల ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే ఇడుపులపాయలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేలాదిగా అభిమానులు మొదటి రోజు పాదయాత్రలో పాల్గొనేందుకు తరలివస్తున్నారు. మహానేత వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ప్రత్యేక ప్రార్థనల అనంతరం షర్మిల పాదయాత్ర మొదలు పెడతారు. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ వైఎస్ఆర్ అభిమానులతో నిండిపోతోంది. షర్మిల పాదయాత్రలో పాల్గొనడానికి రాష్ట్రం నలుమూలల నుంచి వైఎస్ఆర్ అభిమానులు తరలివస్తున్నారు. ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాటు దగ్గర ప్రత్యేక ప్రార్థనల అనంతరం 11 గంటల సమయంలో పాదయాత్ర ప్రారంభం కానుంది. తొలుత వైఎస్ఆర్ కళల సాకారం IIIT విద్యార్థులతో కలుసుకుంటారు. షర్మిల తమ దగ్గరకు రావడం ఆనందంగా ఉందంటున్నారు IIIT విద్యార్థులు. తినడానికి కూడా 3 పూటలు కరెక్ట్ గా తిండి లేని స్థితి నుండి ఇక్కడికి వచ్చిన వారు ఉన్నారు. వారికి ఇంత మంచి సిస్టమ్ ని ప్రొవైడ్ చేసి అన్ని రకాలమైన అంటే యూనిఫామ్స్ కానీ ప్రతి ఒక్కరైన బెడ్షీట్స్ కానీ ల్యాప్టాప్స్ ఇవన్నీ అన్ని ప్రొవైడ్ చేసి మనకి ఇంత మంచి విద్యను అందిస్తున్నా అంటే అది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వల్లనే. IIIT క్యాంపస్ నుంచి నేరుగా వీరన్నగట్టుపల్లి క్రాస్ దగ్గరకు చేరుకుని ఆ గ్రామస్తులతో మాట్లాడుతారు. భోజన విరామం అనంతరం కొమరాంపల్లి చేరుకుని అక్కడ రైతులతో ముచ్చటిస్తారు. అక్కడి నుంచి వేంపల్లి 4 రోడ్ల సర్కిల్ నుంచి రాజీవ్నగర్ కాలనీ చేరుకుని రాత్రికి బస చేస్తారు. సీదా సాదాగా ఆ రోజుల్లో ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారు మామూలుగా మనలో ఒకటిగా నడిచాడో మనలో ఒకటిగా ఒక గుడారం వేసుకొని అక్కడే పండుకున్నాడు. ఇందులో ఏ లగ్జరీ బస్సులు ఉండవు. కేవలం ఆమె స్నానం చేసేదానికి మాత్రమే ఏదైనా ఒక ఏర్పాటు చేస్తున్నారు. అంతేగాని మిగతా అంతా కూడా ఆమె కూడా రాత్రి బస్ అయితేనేమి ఏదైనా కూడా ఆమె గుడారంలా ఉంటుంది. మేమందరం కూడా అంతా కూడా ఫాలో అవుతాం. ముఖ్యంగా ఇక్కడ చక్కగా అందరూ నాయకులు కూడా సమన్వయంతో ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. పాదయాత్రలో షర్మిలకు సంఘీభావం తెలిపేందుకు స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల వారు భారీగా వస్తున్నారు. వైఎస్ఆర్ అభిమానులు స్వాగత తోరణాలతో పాదయాత్ర మార్గాన్ని అలంకరిస్తున్నారు. ఇడుపులపాయలో కూడా ప్రజల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాదాపు 70,000 మందికి భోజన ఏర్పాట్లు కూడా చేశారు వైఎస్ఆర్ అభిమానులు. ఉదయం 11 గంటలకి ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ మొదటి రోజు దాదాపు వేంపల్లి వరకు కూడా పాదయాత్ర కొనసాగి ఈ యాత్రను దిగ్విజయం చేసేందుకు కూడా ఇక్కడ కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్, సాక్షి న్యూస్, ఇడుపులపాయ.